శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. ఏ మాసమందైనను కృష్ణపక్షపు చవితి మిక్కిలి దుష్టము. ఇది జ్యోతిర్విధులైన పండితుల నమ్మకము. వేదశాస్త్రములు అభ్యసించిన పండితులు కూడా దీనిని విశ్వసిస్తారు. అధర్వణ వేదశాఖకు చెందిన వారి అభిప్రాయము ప్రకారము బహుళ చతుర్థి అభిచార మారణ హోమములు సంకల్పించుటకు మిక్కిలి బలిష్టము. ఈ వర్గీకరణము వేద పండితులకు కల నమ్మకమే కానీ వేద ఋషులకు కాదు. ఋషులకు పాప సంకల్ప బుద్ధి లేదు కనుకనే ఏ తిథి అందైనను దోషము లేదని వారి నిర్ణయం. సంకల్పమును బట్టి జీవులు ఫలములను అనుభవిస్తారు. వైశాఖ బహుళ చతుర్థి నాటి సూర్యాస్త సమయము తరువాత సూరసేన మధురలో ఒక వణిక్ శ్రేష్ఠుడు తన భవనమున 3వ అంతస్తున హంస తులికా తల్పముపై ఆసీనుడై ఉన్నాడు. అతడు పెందలకడనే షడ్రసోపేతమైన భోజనము పూర్తి చేసి వచ్చి కూర్చుండి భార్యతో సరస సల్లాపములు చేస్తున్నాడు. తన కొరకు తాంబూలము కొనివచ్చుటకై భార్య ఆ ప్రక్క గదిలోనికి వెళ్ళింది. ఆమె తిరిగి తాంబూల పళ్ళెరమును పట్టుకొని ప్రవేశించేసరికి విశాల గవాక్షము నుండి 3 మనుష్యులు తటాలున లోనికి దుముకి వణిక్ శ్రేష్ఠునిపై నల్ల వస్త్రము కప్పి అపహరించుకొని పోవుటయు, ఆ 3వ అంతస్తు పిట్టగోడ దాటి మాయమొగుటయు మెరుపు మెరిసినట్లు జరిగింది. వణిక్ శ్రేష్ఠుని భార్య దిగ్భ్రాంతి చెందింది, హాహాకారములు చేసింది. సౌధము నలువైపుల నుండి పరిచారకులను బంధువులను చూచి అరుచుచు పిలుస్తూ ఉంది. వారు వచ్చి చూచేసరికి ఏమీ లేదు. సమయము మించి చేయి జారిపోయినది. అందరూ అటూ ఇటూ తిరిగి అంగలార్చుటయే కానీ ఏమి చేయుటకును సాధ్యము కాకపోయింది. అందు ధైర్యవంతులైన యువకులు మాత్రమో చీకటిలో పిట్టగోడ వరకు పోయి నలుదిక్కులు చూచి తిరిగి వచ్చారు. ఆ వణిగ్వరుడు సూటిగా ఒక శకటముపై మూట కట్టినట్లు ఎక్కింపబడ్డాడు. క్షణములలో శకటము పరిగెత్తి అదృశ్యమయ్యింది. అతడికి సమీపమున గల 3 పర్వతముల నడుమ లోయలోనికి పోయి ఆ బండి నిలబడింది. వణిక్ శ్రేష్ఠుని ముసుగు తీసి విడిచిపెట్టారు. అతడు కనులు తెరిచి చూసేసరికి 3 3 వైపులా బల్లెములు చూపుచూ నిలబడి ఉన్నారు. వణిక్ శ్రేష్ఠుడు కన్నులు నులుముకొని నలుదిక్కులు పరికించి చూచాడు. అది శ్మశాన భూమి. అందొక పెద్ద పుర్రె, కన్నులలో నుండి సుగంధ ధూమములు జాళ్ళు కట్టి వెలువడుతున్నాయి. పుర్రె ముఖమున అర్ధచంద్రాకారము కుంకుమ రేఖలు దిద్దబడి ఉన్నాయి. దాని ప్రక్కన ఒక చింత చెట్టున కానుకొని కొన్ని ఎముకలు హస్తి పంజరముగా పేర్చబడి నిలిచి చూస్తున్నాయి. సమీప భూమి యందు నరికిన గొర్రె తల ఒకటి, ఎద్దు తల ఒకటి పడవైచి ఉన్నాయి. ఒక తీగల బోనులో కొన్ని కొండపీతలు టకటకలాడుతున్నాయి. మరి ఒక తీగల బోనులో పెద్ద మండ్రగబ్బలు కొండలు నిక్కబెట్టి తీరుబడిగా
రాకుతున్నాయి. ఒక పళ్ళెములో 2 పెద్ద చేపలు అన్యోన్య పుచ్ఛాభిముఖముగా అమర్చబడి ఉన్నాయి. సమీపమున ఒక ఎత్తైన దిబ్బపై పులి చర్మము పరిచి ఉంది. దానిపై ఒక స్థూల శరీరుడు, నడివయస్సువాడు, గడ్డము మీసములు పెరిగినవాడు ఆసీనుడై ఉన్నాడు. బండరాతి చుట్టూను సముద్రపు కెరటములు ఘర్షణ చెంది వెనుతిరిగి జారిపోతున్నట్లు నీటి జాళ్ల వలె అతని బట్టతల చుట్టూను కొన్ని వెంట్రుకలు ఉన్నాయి. అతని చెవిపై ఒక తొండ ఎక్కి కూర్చుండి నిక్కి ఊగిసలాడుతోంది. అతడు ముండకౌశికుడను కాపాలికుడు, చండకౌశికుని శిష్యుడు. ఆ ఇరువురును విశ్వామిత్రుని వంశము వారు. ముండకౌశికుడు తన గురువు సన్నిధిలో కొన్ని అధర్వణ మంత్ర విద్యలను కూలంకషముగా నేర్చుకొని ఉన్నాడు. అందు చిట్ట చివరగా నేర్చిన విద్య పిశాచములను సృష్టించినట్టి ప్రక్రియ. దానిని సప్రయోగముగా అతనికి సంక్రమింపచేయుటకై చండకౌశికుడు ఆనాడు తంత్రసిద్ధికి కావలసిన సంభారములను సమకూర్చుమని ఆజ్ఞాపించాడు. దాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంసుడు దేవకి అష్టమ గర్భమునకు భయపడి కొన్ని అహోరాత్రములు నిద్రించక వ్యగ్రుడై ఆలోచన నిమగ్నుడై ఉన్నాడు. తన మామ జరాసంధునితో చెప్పుకొనుటకు పోవలనని తలచాడు. కానీ అభిమానము అడ్డు వచ్చింది. మొదలు జరాసంధుడన్నచో అతనికి తగని భయం. జరాసంధుని అభిమానము లేనిదే తాను చండకౌశికను ఆశ్రయించుటకు వీలుపడదు. తుదకు మార్గము లేక కంసుడు ముండకౌశికును ఆశ్రయించాడు. ముండకౌశికుడు ఆదేశమున కంసుడు తన రహస్య భటులచే ఒక మణిగ్వరుని తంత్ర ప్రక్రియకై అపహరించి తెప్పించాడు. నగరమందలి క్షత్రియ కుటుంబములలోని ఒక స్త్రీ శిశువును, పురుష శిశువును కూడా అపహరించి శ్మశానమునకు పంపింది. విల్లంబులు ధరించిన ఒక క్షత్రియ యువకుని కూడా బంధించి తెప్పించారు. ఎర్రని గుర్రపు పిల్లనొక దానిని కూడా తీసుకొని వచ్చారు. కంసుని రాకకై ముండకౌశికుడును పరివారము ఎదురు చూస్తున్నారు. కంసుడు ఇంకనూ రాలేదు. చంద్రోదయమగుతోంది. చండకౌశికుడు ప్రత్యక్షమయ్యాడు. మండ్రగబ్బ డెక్కల వలె వంపులు తిరిగి ఉన్న బలిష్టములైన కండరములతో డెక్కలతోడి మండ్రగబ్బ ముఖము వలె ఆకారము కలిగిన ఛాతితో, మండ్రగబ్బ దేహము నుండి తోకవైపునకు గల ముడుతల వంటి ముడుతలు గల సన్నని కడుపుతో, నడుముతో చండకౌశికుడు వజ్రకాయుడై భయంకరుడై నిలబడ్డాడు. బ్రతికియున్న నల్లత్రాచొకటి యజ్ఞోపవీతముగా వేలాడుతోంది. నల్ల పొడల పింజరి చర్మముతో కుట్టిన చెడ్డీ ధరించి అతడు కాషాయ వల్కములమును భుజములపై వేలాడదీసి చేతులలో దండక మండలములు ధరించి వెన్నెలలకు పరాన్ముఖుడై నిలబడ్డాడు. అతని విశాలమైన గుండ్రని కన్నులపైన వంపులు తిరిగిన కనుబొమ్మలు చిన్న నల్లత్రాచు పిల్లలు కదలుచున్నట్లుగా ఉన్నాయి. చండకౌశికుడు: సంభారములు ఆయత్తము చేసిదిరా. ముండకౌశికుడు లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రమాణము చేసి ఇలా అన్నాడు: చిత్తము. తాము ఆజ్ఞాపించిన ప్రకారము విధి విధానముగా
తంత్ర సామగ్రిని సమకూర్చితిమి. చండకౌశికుడు: కాలపురుషుడగు కాలభైరవుని దేహమును 12 రాసుల జీవరాశుల పేర్పుతో ఆపాదమస్తకము నిర్మాణము చేయవలెను. ఈ ఆకాశమున శైలపుత్రియగు జరాదేవి గర్భాండమును నిర్మింపవలెను. దాని యందు కాలపురుషుని యవన వాని అవయవములను పిండోత్పత్తిగా చైతన్యవంతములను చేయవలెను. ఆకాశమందలి 12 రాశులకును భూమిపైన క్రతుద్రవ్యములను పేర్చి హోమము చేయవలెను. గొర్రెతల, ఎద్దుతల, స్త్రీ పురుష శిశువులు సిద్ధముగా ఉన్నారనుకొందును. వణిక్శ్రేష్ఠుడు కొని రాబడ్డాడు కదా. ఈ జీవులను హోమముఖమున బలీచ్చుడకు నీ కొత్త శిష్యుడెవరో కంసుడు వచ్చినంటివి కదా. రాలేదు, అతడు రాలేడు. నీకు శిష్య వ్యామోహమే గాని శిష్య పరీక్ష చేత కాదు. ముహూర్తము ఆసన్నమవుతోంది. నీకు సిద్ధులు కావలసినచో వేచి ఉండుటకు వీలు పడదు. నేను యజ్ఞమును ఆరంభిస్తున్నాను. ఇట్లు పలికి చండకౌశికుడు ఒక ఇనుప చివ్వతో భూమిపై ఒక పెద్ద నరుని ఆకార రేఖలు తొలిచాడు. అందు కర్పూర ఖండములను, మంచి గంధపు చెక్కలను తొలుత హోమము చేశాడు. ఆ బొమ్మ శిరస్సున గొర్రెతల, ముఖమున ఎద్దుతల నిలిపాడు. కంఠము నుండి బాహువుల వైపునకు స్త్రీ పురుష శిశువులను పరుండబెట్టి బంధించాడు. వక్షస్సులో కొండ పీతలను, పాదముల యందు చేపలను నిలిపాడు. నాభి దగ్గర వణిగ్వరుని పరుండబెట్టి బంధించాడు. వాని పొట్టపై ఒక త్రాసు నుంచారు. గుహ్యమునందు మండ్రగబ్బలు పేర్చబడ్డాయి. తొడలయందు క్షత్రియ కుమారుని బంధించి ధనుర్బాణములు పట్టించారు. వానికి అటునిటు గుర్రమును నిలిపి కట్టారు. జీవులపై మంత్రపూతమైన కొండ చిలువ క్రొవ్వు కలసములతో కరిగించి పోసి హోమద్రవ్యముల నుంచి కర్పూర ఖండములతో నిప్పంటించారు. ముండకౌశికుని చెవి మీదనున్న తొండ తటాలున దుమికి మంటలలో పడి మాయమయ్యింది. పురుషాకృతిగా పేర్చబడిన కాలపురుషుని అంగములైన జీవరాశులు అంటుకొని గాలిలో బుస్సుమని శబ్దములతో జ్వాలలు రేపుతున్నాయి. గురు శిష్యులిద్దరును సస్వరముగా అధర్వణ మంత్రములను ఘోషించారు. చండకౌశికుడు: మధ్యకుండిక కొనిరండి. ముండకౌశికుడు: క్షమార్హుడను, ప్రమాదవశమున మరచిపోయి తిని. అతడు గడగడ వణికిపోయాను. చండకౌశికుడు ఉగ్రుడై భీంకరించాడు. ఇంతలో దూరము నుండి హోమజ్వాలను గుర్తుపట్టి ఆ దారి వెంట కంసుడు అతివేగముగా పరిగెత్తుకొని వచ్చి అతడికి చేరుకున్నాడు. కంసుడు: నేను మధ్యకుండకును కొని తెచ్చాను. చండకౌశికుడు: స్నానము చేసి తెచ్చితివా లేదా? కంసుడు: స్నానము చేసి ధౌతవస్త్రములను ధరించి శుచిగా వచ్చాను. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.